పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి గారి పేరు మీద మన కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన ఒక అవార్డు. ఆ అవార్డు ప్రదానోత్సవం నిన్న జరిగింది. ఆ అవార్డుని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆ సభలో మాట్లాడుతూ రాజకీయ హుందాతనంపై, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా, ఒక వ్యక్తిని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం తగదు, అది ఆయన రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని అన్నారు. ఒకసారి సుదర్శన్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో విందాం. Speech also impacts a protected group's ability to respond to the substantive ideas under debate. ఇక వాడు వానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏ చర్చలో వాడు పాల్గొనడు. నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ నా మీద ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందేమో అంటే భయభ్రాంతులను చేయడం. Hate speech has the effect of hurting the most precious, important constitutional value, the dignity, Vyakti Pratishtha, and more importantly, fraternity, Saubhatrutva. ఏదో హేట్ స్పీచ్ అనేది ఒక పద్ధతి ప్రకారం, అంటే చాలా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సైన్యం అది కనుక ఇతరులను కించపరుస్తూ మాట్లాడేది ఒక పథకం ప్రకారం జరుగుతుంటుంది. ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ హిజ్ రైట్ టు ఈక్వాలిటీ. ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ ఇన్ఫ్రింజింగ్ his dignity and value of fraternity. I am sure the comrades on the dais and off the dais. విన్నారు కదా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏమన్నారు? అదే మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనను ఉద్దేశించి ఆ మాటలు అన్నారా, లేకపోతే జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో, ఏ మీటింగ్లో పోతే ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు వాడే భాష, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కించపరిచే విధంగా చేసిన మాటలు, అవన్నీ ఆయనకు నొప్పించి మాటలు అన్నారో తెలియదు. కానీ ఆయన స్పీచ్ అయిపోగానే అదే మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడింది తనకేమీ అర్థం కాలేదన్నట్టుగా మళ్ళీ పాత పాటనే అందుకున్నారు. అవకాశం దొరికింది కదా, మైక్ దొరికింది కదా అని చంద్రశేఖరరావు గారి మీద మళ్ళొకసారి అవసరం లేని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో చేసిన వ్యాఖ్యల మీద స్పందించిండ్రు, ఒక ట్వీట్ కూడా చేసిండ్రు. ఉవ్వెత్తున సాగిన సమయంలో ఆంధ్ర నాయకుల బూట్లు తుడిచిన నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది? ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది అని హరీష్ రావు ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు, అక్రమ కేసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని హరీష్ రావు గారు ఆయన ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఉద్యమకాలంలో జేఏసీ నాయకులుగా ఉన్న కోదండరామ్ గారు కూడా ఉన్నారు. కోదండరామ్ ఒక గొప్ప ఉద్యమకర్త అని, తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చాలా బాగా పనిచేసిందని ఆయన ముఖ్యమంత్రి ఆయన స్పీచ్లో మాట్లాడుతున్న కోదండరామ్ గారిని ఆయనకేదో అన్యాయం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఆయనకి ఇట్లా అన్యాయం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి ఇంతకుముందే ఒకసారి ఇదే కోదండరామ్ మీద ఏం వ్యాఖ్యలు చేసిండో, ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. రైట్, బయట ఒకసారి రేవంత్ రెడ్డి
కోదండరామ్ గారిని ఏమన్నారో ఒకసారి ఆ బైట్ ప్లే చేద్దాం. ఒకవేళ ఇప్పుడు లేకపోతే కొంచెం అయినాక ప్లే చేయొచ్చు. రైట్. రేపటి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరుతున్నాడు. ఆ జిల్లాల పర్యటనలో ఎన్నికల ప్రచారం అది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్లు జరుగుతాయి. ఎలక్షన్లో ఓట్లు అడగడం కోసం బయలుదేరుతున్నాడు. ఓట్లు అడగడం కోసం బయలుదేరుతున్నాడు. ఇంతకుముందు కూడా మనం చూసినాం పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు అడగడం కోసం ఆయన పోయినప్పుడు ఏం మాట్లాడినరు. ప్రతి మీటింగ్లో, ప్రతి కార్యక్రమంలో కేసీఆర్ గారిని దూషించడం, బీఆర్ఎస్ పార్టీని దూషించడం, బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిపోవాలని కోరుకోవడం, కేసీఆర్ గారికి ఏదో జరగాలని కోరుకోవడం, ఇవి తప్ప 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 25 నెలలు అయిపోయింది. క్వార్టర్ సెంచరీ 25 నెలలు అయిపోయింది. 25 నెలలు అయిపోయినా కూడా ఈ 25 నెలల్లో ప్రజల కోసం ఏం చేసినాం, మేము ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేసినాం, అమలు చేయని హామీలను ఎప్పుడు అమలు చేస్తాం, ఇవేవి మాట్లాడకుండా తిట్టడం, దూషించడం, తొండల భాష, బోటి భాష, ఇవే భాష మాట్లాడుతున్నాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన భాషను మీరు రేపటి నుంచి చూడబోతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది. బస్తీల్లో ఒక ఆధునిక స్కూల్, 5,000 లీటర్ల ఉచిత నీరు ఇస్తామని, ఇంటి పన్ను, తెల్ల రేషన్ కార్డుల వాళ్ళకి ఇంటి పన్ను తగ్గిస్తామని, కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఆ 420 హామీల్లో 6 గ్యారంటీల్లో అనేక హామీలు మున్సిపల్ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా వర్తిస్తాయి. 2,500 మహిళలకు ఇస్తామన్నది, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నది, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నది, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చేసిన హామీలు. ఈ హామీల్లో ఏ ఒక్క హామీ అమలు కాలేదు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఓట్ల కోసం వస్తున్నాడు, ఓట్లు అడగడం కోసం వస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలు, ఓటర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి, ఎక్కడికక్కడ వాళ్ళని ప్రశ్నించాలి, బరాబర్ అడగాలి. ఎక్కడైనా మీ హామీలు, ఏమైనా మీ హామీలు, మీరు ఇచ్చిన హామీలే కాదు, 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మున్సిపాలిటీలో ఒకవైపు ఉంటే ఆ చేసిన అభివృద్ధిని కూడా కొనసాగించలేకపోతున్నారు. వాటిని కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు. హైదరాబాద్లో మనం చూస్తున్నాం, కేబుల్ బ్రిడ్జ్, ప్రతిష్టాత్మకమైన కేబుల్ బ్రిడ్జ్ కడితే ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద లైట్లు వేయలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన సెక్రటరియట్ బిల్డింగ్ కడితే ఆ సెక్రటరియట్కు కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్లో లైటింగ్ వేస్తారు దాన్ని. ఎందుకంటే పర్యాటకులు వస్తారు, దేశ విదేశాల నుంచి వస్తారు, హైదరాబాద్లోని, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా అదొక ఐకానిక్ ప్లేస్. అది అక్కడ అక్కడ పోయి సెల్ఫీలు దిగాలనుకుంటారు, అక్కడ ఒక మెమరీ లాగా దాన్ని ఉంచుకోవాలనుకుంటారు. కానీ దానికి కూడా లైట్లు వేసే దిక్కు లేదు. అనేక పట్టణాల్లో శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్ లాంటివి ఏర్పాట్లు చేసిండ్రు. వాటి మెయింటెనెన్స్ అస్సలే లేదు. ఎక్కడ కూడా వాటిని మెయింటైన్ చేస్తలేరు. ఒకసారి బేరీజు వేసుకోవాలి. తెలంగాణ మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలు ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఇంతకుముందు వీధుల మెయింటెనెన్స్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఇంతకుముందు నీళ్ళు ఎట్లు వస్తుండే, ఇప్పుడు నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, ఇంతకుముందు వీధి లైట్లు ఎట్లుండే, ఇప్పుడు వీధి లైట్లు ఎట్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా లెక్క చూసుకోవాలి. లెక్క చూసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులని బరాబర్ అడగాలి, బరాబర్ నిలదీయాలి.